తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న హీరోయిన్ తనూజ పుట్టస్వామి, అంటే తనూజ గౌడ. ఆమె రియల్ లైఫ్, విద్యాభ్యాసం, సినీ, సీరియల్ కెరీర్ గురించి అందరూ ఎప్పుడూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తనూజ కర్ణాటకలోని బెంగళూరులో జన్మించి అక్కడే పెరిగింది. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత బెంగళూరు యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈమె పర్సనల్ లైఫ్ని చాలా ప్రైవేట్గా ఉంచుతుంది. ఎమోషనల్, ముక్కుసూటి మనస్తత్వం గల అమ్మాయిగా బిగ్ బాస్ షో ద్వారా రియల్ లైఫ్ వ్యక్తిత్వాన్ని బయటపెట్టింది. తనూజ మొదట కన్నడ హర్రర్ సినిమా దండే బాయ్స్ 6-5 = 2 ఇలాంటి సినిమాల ద్వారా నటిగా కెరీర్ను మొదలుపెట్టింది. తెలుగునాట మొదట అందాల రాక్షసి అనే సీరియల్లో అడుగుపెట్టింది. జీ తెలుగులో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ ముద్దమందారంలో పార్వతి పాత్ర ఈమె కెరీర్ని మలుపు తిప్పింది. ఈ సీరియల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్లలా కలిసిపోయింది. తమిళంలో శివ మనసుల శక్తి, తెలుగులో అగ్ని పరీక్ష వంటి సీరియల్స్లో నటించింది. అలాగే రీసెంట్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్గా పాల్గొని రన్నర్అప్గా నిలిచింది. తెలుగు బుల్లితెర మీద టాప్ హీరోయిన్లో ఒకరిగా ఉన్న తనూజ సీరియల్స్లో రోజువారీ కాల్ షీట్ల ప్రకారం భారీగానే పారితోషికం అందుకునేవారు. బిగ్ బాస్ 9లో రన్నర్అప్గా నిలిచిన తనూజ విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ సంపాదించి వార్తల్లో నిలిచారు. హౌస్లో ఉన్నందున ఆమెకి వారానికి సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు రెమ్యునరేషన్ అందించినట్టు సమాచారం. ఈ లెక్కన 15 వారాలకు గాను దాదాపు 37 లక్షల నుంచి 42 లక్షల వరకు ఆమె పారితోషికాన్ని వెనకేసుకుంది అంటారు. తనూజ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో 8 లక్షల మంది ఫాలోవర్స్ వరకు ఉన్నారు. ఆమె తన షూటింగ్స్, ట్రిప్స్, బ్యూటీ ఫొటోస్ ఇవన్నీ కూడా ఆమె షేర్ చేస్తూ టచ్లో ఉంటారు ఫ్యాన్స్తో. బిగ్ బాస్ తర్వాత ఆమె క్రేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగింది. యాక్టింగ్ కంటే వంటల్లో కూడా ఆమెకు ప్రావీణ్యత ఉంది. ఈటీవీలో వచ్చిన కుక్ విత్ జాతిరత్నాలు వంటి కామెడీ షోలో రన్నర్అప్గా నిలిచారు. తనూజకి పక్షులు, జంతువులు అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో ప్రకృతి ఒడిలో గడపడానికి ఇష్టపడుతుంది ఆమె. బిగ్ బాస్ సీజన్ 9 మొదట్లో ఎమోషనల్ అవుతూ, ఏడుస్తూ, గొడవలు పడుతూ కనిపించినా క్రమంగా గేమ్ బ్రహ్మాండంగా ఆడి, ఎలాంటి మాస్క్ లేకుండా రియల్గా ఆడి అఫీషియల్గా గెలిచింది కళ్యాణ్ పడాలా అయినా అన్అఫీషియల్గా గెలిచింది తనూజానే అని ఆమె ఫ్యాన్స్ అనుకునే లెవెల్కి ఆమె చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్లారని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో వచ్చే సీజన్లో కూడా ఆమెని అట్లీస్ట్ ఒక క్యామియో లాగా కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కానీ తీసుకురావాలి అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారని, తద్వారా తీసుకొస్తే కనుక షోకి క్రేజ్ పెరుగుతుంది అనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఏ సీజన్ మొదలైనా సరే పెద్దగా తెలియని ఫేస్లే వస్తాయి. ఆ సీజన్ మిడిల్లోకి వచ్చే వరకు కూడా, లేదా లాస్ట్కి వచ్చే వరకు కూడా దాని క్రేజ్ అనేది పెరగడం చాలా టైం పడుతూ ఉంటుంది. ఇట్లాంటి క్రమంలో గత సీజన్లో కాంట్రవర్సీలు అయిన పీపుల్ని కనుక తీసుకొస్తే షో యొక్క లెవెల్ పెరుగుతుంది ఒక్కసారిగా అనే ఫీలింగ్ ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుని తనుజాని ముందు కానీ, లేదంటే ఆ తర్వాత ఒక వైల్డ్ కార్డ్ కానీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.